రీసెంట్ గా ఒక వీడియో అయితే చూసాను, ఒక ఆర్టికల్ అయితే చూసాను. దాంట్లో వచ్చేసి 6 seconds లో దాదాపు 4% ఓటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్పి ఇండియా టుడే వాళ్ళైతే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయితే చేశారు. వాళ్ళు ఏ విధంగా బేస్ చేసుకొని అంటే, మన నిర్మలా సీతారామన్ ఉంటుంది కదా, మన ఆర్థిక శాఖ మంత్రి, మన హస్బెండ్ అయిన పరికాల ప్రభాకర్ గారు మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం చోరీ అయితే జరిగింది అని చెప్పి అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఏదైతే ప్లేస్ లో బీజేపీ గెలిచిందో ఆ ప్రతి ప్లేస్ లో కూడా ఈ ఈవీఎం స్కామ్ అయితే జరిగింది. అండ్ వాళ్ళు ఈ ఆర్టికల్ లో చెప్తున్న విషయాలు మీకు క్లియర్ కట్ గా నేను చెప్పాలంటే మాత్రం, పరికాల ప్రభాకర్ గారు చెప్తున్న మాటల ప్రకారం ఎన్డీఏకి 366 సీట్లు అయితే వచ్చాయి. బట్ యాక్చువల్ గా దాదాపు 213 సీట్లు మాత్రమే రావాలి. బట్ మిగతా 79 సీట్లు అనేవి వాళ్ళు ఈ విధంగా తెచ్చుకున్నారు, లేకుంటే వాళ్ళ అధికారంలోకి రాకపోతుంది అని చెప్పి ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈ 4% ఓటింగ్ అనేది నైట్ 11:45 PM to 2 PM మధ్య అయితే జరిగిందంట. అంటే నైట్ 11 తర్వాత ఎవరు ఓటేస్తుంటారు, అది కూడా 4%. ఇప్పుడు ఈ ఈవీఎం అనేది మనం యాక్చువల్ గా చూసుకుంటే ఒక 15 seconds కి మనం ఓట్ వేసిన తర్వాత ఇంకో ఓట్ అనేది వేరే వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే 9 seconds లో 4% ఓటింగ్ అనేది ఎలా పడ్డది, అది కూడా నైట్ 14:5 to 2 AM మధ్య. ఈ విన్నింగ్ లో వచ్చేసి 164 టీడీపీ గెలిచింది, 21 వచ్చేసి జనసేన గెలిచింది, దాంట్లో 8 seats వచ్చేసి బీజేపీ గెలిచింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఇలానే అని చెప్పి క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఈ ప్రభాకర్ అనేది ఏం క్లెయిమ్ చేస్తున్నాడు అంటే, దాదాపు 3500 పోలింగ్ బూతుల్లో ఇదైతే జరిగింది. 2 AM అయితే ఇలా అయితే చేశారు. ఈ ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఆఫ్టర్ 8 తర్వాత ఇలాంటివి ఏదో జరిగాయి, అన్యూజువల్ గా జరిగాయి అని అయితే అతను చెప్పుకుంటూ వస్తాడు. ఎలక్షన్ అయిపోయిన 2 years తర్వాత ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఇప్పుడు ఎవరు యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ జగన్ గారి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వీటి మీద ఏమైనా వస్తే ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ చేస్తే, లేదు నిజంగానే ఈవీఎం తో ఇట్లా స్కామ్ చేశారా, అసలు జరుగుతుందా, అట్లా పాసిబుల్ అవుతుందా, అలాంటిది జరగదని చెప్పి అయితే అంటున్నారు చాలా మంది. మరి ఇది ఎలా జరిగింది, ఈ ఓట్ పర్సెంట్ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు స్టిల్ ఇంకా డౌట్ గా ఉంది. అదేదో ఎలక్షన్ ఓటింగ్ వచ్చిన 1 week 2 week తర్వాత, ఒక 2 days తర్వాత ఆ టైంలోనే చెప్పుంటే బాగుండేది. బట్ 2 years తర్వాత అంటే స్టిల్ ఇంక ఇది మనకి మనం ఏం చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పాలి. మరి మీరేమంటారు, తన మాటలు నిజమని అంటారా, లేకుంటే కావాలని అటెన్షన్ కోసం కామెంట్ చేయండి.